తల్లిదండ్రులారా, పిల్లలారా, పెద్దలారా అందరికీ నమస్కారం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా పేరు గొల్లి సీను. నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ మధ్య చాలామంది పిల్లలు, పెద్దలు చాలామంది చాలా చోట్ల అన్ని విధాలుగా చనిపోతున్నారు. అందుకని నేను ఒక ఆలోచన వచ్చింది నాకు. నేను ఒకళ్ళకి పోయి చెప్పాలంటే చెప్పలేను. అందుకని ఒక విషయం మీద ఇలా 25 రూపాయలు, 50 రూపాయలు, సంవత్సరానికి 100 రూపాయలు, 1000 రూపాయలు ఇలా పాలసీలు కట్టుకొని సంవత్సరానికంటే ఒక సంవత్సరానికి 50 రూపాయలు, లేదు ఒక సంవత్సరానికి 25 రూపాయలు అట్లా కట్టుకుంటే 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 1000 రూపాయలు కడితే 20 లక్షలు వస్తాయంట. ఇలాంటి 500 కొడితే 10 లక్షలు వస్తాయంట. ఇలాంటివి చూసుకొని 250 కడితే 5 లక్షలు వస్తాయంట. ఇలాంటివి చూసుకొని మనం సిగరెట్, బీడి, మందు తాగితే పోయిద్ది ఒకరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే. అట్నే ఈ డబ్బులు అనేది ఒక విధంగా ఒక 500, 1000 రూపాయలు, 100, 250 ఇలా సంవత్సరానికి ఒక మనిషికి ఒక పాలసీ కట్టుకుంటే అవి మనకి ఏదన్నా అకస్మాత్తుగా జరిగిందనుకో, ఆ రోజు మనం పిల్లలకు ఉపయోగపడతాయి. ఎన్ని లక్షలను, ఎన్ని వేలను, ప్రతి ఒక్కటి. చనిపోయినాక చనిపోయిన పిల్లోడు బతుకుంటున్నప్పుడు ఏదన్నా కట్టుకుంటే బాగుండు అనుకోకుండా అదేంటి ఇప్పుడే ఆలోచన చేసుకొని ఇలా కట్టుకుంటే మనం బాగుపడతాం, మన పిల్లోళ్ళు అనాథలు కాకుండా ఉంటారు. మనం ఏముందిలే అనుకొని అటు ఇటు తిరిగితే ఏం లేదు. అందుకని ఆలోచించేయండి తల్లిదండ్రులు, పిల్లలు. మనం ఉండగానే ఏదో ఇట్టాడి అని ఏదైనా ఒక పాలసీ, ఒక బ్యాంకులోనో ఎక్కడైనా మీకు నచ్చిన చోట చేసుకోండి. ఈ మధ్య మా ఊళ్ళో ఎల్లంపల్లి గ్రామంలో ఒక అబ్బాయి 40 సంవత్సరాల లోపు చనిపోయింది. అయితే ఆ అబ్బాయికి 3 మగపిల్లలు, చిన్న పిల్లలు. అందరూ ఏమంటారు, ఏదైనా కట్టుకుంటే బాగుండు, అది కట్టుకుంటే బాగుండు, ఇది కట్టుకుంటే బాగుండు. అదేందో ముందే వచ్చి ఎవరన్నా సలహా ఇచ్చారనుకో, ఈరోజు ఆ పిల్లోళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. అందుకని అలా కాకుండా ఇప్పుడైనా ఆలోచించండి. ఏదో మీ శాసనంత వరకు ఎంత 50 రూపాయలు, 25 రూపాయలు, 250 కడితే 5 లక్షలు, 500 కడితే 10 లక్షలు, 1000 రూపాయలు కడితే 20 లక్షలు అలా వస్తుందంట. అవి చూసుకోండి, ఎక్కడైనా చూసుకొని ఏదో ఒకటి కట్టుకొని మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. అంతేగాని దీనికోసం కట్టుకోకూడదండి. ఏంటంటే ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా చదువుతున్నాను, అంతేగాని కావాలని కాదు. అందుకని వేరే విధంగా ఆలోచించకండి. ఏదో మీకోసం, మా కోసం, మన కోసం, మనందరి కోసం, నేనైనా, నువ్వైనా, ఎవరైనా ఒక సలహా కోసం ఇలా చదువుతున్నాను. తప్పుగా అనుకోవద్దు దయచేసి, ప్లీజ్.